లేదు బంటి, నాకు చిన్న మీటింగ్ ఉంది, మీరు వెళ్ళండి. అమ్మా, నేను వెళ్ళి తాతయ్యకి చెప్పొస్తాను. సరే వెళ్ళరా. పాపం బంటి ఇప్పటి వరకు బయటికి వెళ్ళిందే లేదు. ఈరోజు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈరోజు బంటి కోరిక నెరవేరబోతోంది విరూపాక్షి. మరి కాసేపట్లో మీరాడుతున్న రూపవేరు రుక్మిణి వేరు అనే నాటకానికి ఎండ్ కార్డు పడి రుక్మిణియే రూప అనే వాస్తవానికి ప్రాణం వస్తుంది. అమ్మా, ఇదిగోమ్మా ఈ డబ్బు తీసుకోండి. ఎమ్మెల్యే విరూపాక్షమ్మ గారు ఇచ్చిరామన్నారు. ఇందాక ఆవిడిచ్చారు బాబు, మళ్ళీ ఎందుకు ఇచ్చి పంపించారు? ఆవిడిచ్చిన డబ్బు మీ అవసరాలు తీరుస్తుందో లేదో అని మళ్ళీ ఇచ్చిరామన్నారు. అవసరమైతే మేడం గారు పిఏ చేతి ఇచ్చి పంపిస్తానన్నారు బాబు. మీరు పిఏనా బాబు? అలాగే అనుకోండి అమ్మా, తీసుకోండి. ఇతను విరూపాక్షమ్మ గారు మేనల్లుడు కదా, పిఏ అంటున్నాడేంటి? ఏదో జరగరాంది జరుగుతుంది. నీళ్లలో మునిగిపోయిన రూపని కాపాడిన మనిషిని దీపక్ ఇప్పుడు తీసుకొస్తున్నాడు. ఎందుకో తెలీదు కానీ మీరంటే మా మేడంకి ఎనలేని ప్రేమ, గౌరవం. మీరొచ్చారని తెలియగానే ఎమ్మెల్యే అయి ఉండి పరిగెత్తుకుని వచ్చింది. ఏంటమ్మా మీకు ఎమ్మెల్యే గారికి ఉన్న సంబంధం? ఏం లేదు బాబు, ఒకరోజు ఆవిడ కూతురు నీళ్లలో మునిగిపోయింది. అప్పుడు మేము చూసి ఆసుపత్రిలో చేర్పించి ఆ అమ్మాయిని బతికించాం బాబు. అందుకే మేడంకి మేమంటే అంత గౌరవం. అయితే ఆ రోజు నేను చంపాలనుకున్న దాన్ని బతికించింది మీరన్నమాట. చాలా మంచి పని చేశారమ్మా. రాజుగా నన్ను వెళ్ళనివ్వకుండా ఆపడానికి రోడ్డుకు అడ్డంగా వచ్చి నిల్చున్నావా? నిన్ను ఎలాగైనా వెళ్ళనిచ్చేదే లేదురా. నన్ను ఆపడం నీ తరం కాదురా, నిన్ను తొక్కించుకొని. రే రాజుగా, నువ్వు చావటం ఖాయం. తప్పించుకున్నాడు. అమ్మా, రాను ఇంకా రాలేదేంటి? వస్తాడుండు బంటి. హాఫ్ డే ఇక్కడే అయిపోతుంది. నాన్నకు ఫోన్ చేస్తే త్వరగా రమ్మనమ్మా. తాతయ్య, మేము సరిగ్గా బయటేసరికి నాన్నకు ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళారు. మీరేనా నాన్నకు ఫోన్ చేసి త్వరగా రమ్మనండి? సరే చంద్ర, రాజుకు ఫోన్ చేయి. అలాగే.
రాజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదన్నయ్య.